కొన్ని చేతికొచ్చిన పంటని అమ్ముకుందాం అనుకుంటే గత 7-8 సంవత్సరాలుగా ఎప్పుడూ చూడని పరిస్థితి గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా రైతులు చూస్తున్నారు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. ఒక పంట కాదు, 20 పంట కాదు, ఒక అరటి కాదు, ఒక మొక్కజొన్న కాదు, పొగాకు కాదు, పత్తి కాదు, ఏ పంట అయినా చూస్తున్నారు. ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో అయితే చెరుక్కి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న పంట వేసుకోవడం, తద్వారా రైతులు వచ్చి వారి తాలూకా ఆర్థిక పరిపుష్టిని చేకూర్చుకుంటున్నారు. కొంతవరకు వారికి వెసులుబాటు కూడా వస్తుంది. గత ప్రభుత్వంలో ఎప్పుడైనా సరే ఆ పంటకు వచ్చి కొనుగోలుకి ఇబ్బంది వస్తే వెంటనే ప్రభుత్వం వచ్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మార్కెట్ ద్వారా ఏదైతే వారికి మద్దతు ధర ఉందో, గిట్టుబాటు ధర ఉందో 2200, 300 ఆ లెక్కన క్వింటాలు కొని రైతును ఆదుకునేది. కానీ దురదృష్టం ఇప్పటికి ఒక పక్క పత్రికలు గోల పెడుతున్నా, ఒక పక్క రైతులు గోల పెడుతున్నా, ఒక పక్క మాలాంటి వాళ్ళం అధికారులకి విన్నవించుకున్నా ఎవరు కూడా దాని గురించి పట్టించుకునే దాఖలాలు లేవు. కానీ 1-2 పత్రికల్లో అయితే శీర్షికలుగా వస్తున్నాయి. ఏమని? కేంద్రానికి రాశామని. నాట్ నాన్సెన్స్. కేంద్రానికి రాయడం ఏంటండి? రైతుల తాలూకు ఇంత సీరియస్ అయిన సమస్యలు ప్రభుత్వం కేంద్రాన్ని రాస్తారా? ముందు ప్రభుత్వం వచ్చి ఇన్వాల్వ్ అయ్యి మీరు వచ్చి కొనుగోలు చేసి మళ్ళీ తిరిగి అది మార్కెటింగ్ చేస్తున్నప్పుడు ఎంతైతే ఆ డిఫరెన్స్ వచ్చిందో దాన్ని కేంద్రాన్ని వచ్చి అడిగి వచ్చిన తర్వాత వచ్చి రీయింబర్స్ చేసుకోవాలి ప్రభుత్వం. ఇది అనాదిగా జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. కానీ అసలు లేదే. ఏమైనా ప్రతిపక్షంగా మేము కానీ మాట్లాడితే ఇవి రాజకీయం చేస్తున్నారు, రాజకీయం మాట్లాడుతున్నారు అని చెప్పి మమ్మల్ని నిందలేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా మీద నిందలేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సమంజసం అండి? ఎందుకు మీరు మొక్కజొన్నకు సంబంధించిన మార్కెట్ ద్వారా కేంద్రాలను ఎందుకు మీరు ఏర్పాటు చేయట్లేదు? ఇప్పటికే 2200, 2300 అమ్మవలసిన అది 1500, 1400, 1600 అమ్ముకునేది. మరి దుర్భర పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది, మన ప్రాంతంలో ఉంది. ఇప్పటికే రైతు వచ్చి పక్క చెప్పుకునే పరిస్థితిలో ఉంటున్న ఈ నేపథ్యంలో ఏమిటి మీ అలసత్వం? ఏ మంత్రి గారు ఆలోచన చేయండి. మీరు ఈ ప్రాంతానికి చెందినవారే కదా. ముఖ్యమంత్రి గారి కంటే అక్కర్లే. ఎందుకంటే వాళ్ళకి రైతు సమస్య అక్కర్లే. ఎంతసేపు పెద్ద బడాబాబుల గురించి ఆలోచన చేస్తుంటారు. విశాఖపట్నంలో ఎక్కడున్నాయి, ఏ ప్రాంతంలో భూములు ఉన్నాయి, ఏది రూపాయికి ఇచ్చేద్దాము, దాని నుంచి ఏ విధంగా బ్యాక్డోర్లో దోచుకు తిందాము అన్న ఆలోచన. మరి మీరు మీ బాధ్యత ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? ఇంకా ఇప్పటికే 70-60% ప్రైవేట్ మార్కెట్లలో మరి తక్కువ ధర 500-600 రూపాయలు ఒక క్వింటాల్కి తక్కువ అమ్ముకుంటున్న ఈ నేపథ్యంలో ఎప్పుడు చేస్తారు చెప్పండి? ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి.
చాలా దీన పరిస్థితిలో ఉంది వ్యవసాయం తాలూకా స్థితిగతులు పరిస్థితులు అవన్నీ కూడా. నిన్న మన పేపర్లో చూశాను, ప్రభుత్వం ఒకటి 2 జీవోలు కూడా ఇచ్చింది. రియల్ ఎస్టేట్ సంస్థలకి ప్రభుత్వ భూములను వాళ్ళకి ఇస్తున్నప్పుడు దానికి ఎందుకు పారదర్శకతతో ఆ కార్యక్రమం చేయట్లేదు? కారణం ఏంటి? ఎందుకు ఓపెన్గా వాటికి వచ్చి టెండర్లు పిలిచి మీ ఆలోచన విధానాన్ని దాంట్లో పొందుపరిచి, ప్రభుత్వ విధానాన్ని పొందుపరిచి దీనికి రండి, ఎవరు ముందొస్తారో కంఫార్వర్డ్ అని ఎందుకు చేయట్లేదు? ఎందుకు లోపల వచ్చి ఇన్నర్ సర్కిల్లో ఒప్పందాలు చేసుకుని పైకి వచ్చి ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ ఆస్తిని, ప్రజా ధనాన్ని ఈ రకంగా ఎకరా రూపాయికి, 100 రూపాయలకి, ₹1,00,000 ఏ రకంగా మీరు ఇస్తున్నారు కోట్లాది రూపాయల తాలూకు భూముల్ని? ఎప్పుడైనా రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయా? జరిగితే చెప్పండి, ఉదాహరణ చెప్పండి. రోజు పత్రికల్లో రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసిందని అంటుంటారు కదా మీరు. చెప్పండి, ఎక్కడ జరిగావు? ఎప్పుడు జరిగింది చెప్పండి. ఏ విధంగా ఆలోచన ఏంటి? అధికారం వచ్చి ప్రజలు వచ్చి 5 సంవత్సరాలు అధికారం ఇచ్చిన పాపానికి ఈ విధమైన దోపిడీగా? ప్రజా సంక్షేమం సంబంధించిన అంశాన్ని వచ్చి పక్కన పెట్టి వాటి గురించి ఒక్కసారి కూడా ఆలోచన చేయకుండా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తే ఒకవేళ ఆ మార్కెట్ ఇంటర్నేషనల్లో దానికి కొనుగోలుకు 100 కోట్లు 200 కోట్లు ప్రభుత్వం నుంచి పెట్టవలసి వస్తే అవి పెట్టడానికి వచ్చి పెట్టి రైతులు ఆదుకోవడానికి వచ్చి మీకు చేతులు రావు. వాటి గురించి మీకు బుర్రలో ఆలోచన రాదు. కానీ దోపిడీకి మాత్రం వందల వేల కోట్ల రూపాయల నుంచి ఈ రకంగా అప్పనంగా దోచిపెట్టడం అనేది ఇది ఎక్కడా కూడా ఈ కార్యక్రమం చూడలే. ఈ దేశంలో ఏ రాష్ట్రం ఇలాంటి కార్యక్రమం చేయట్లే. ఇంత పబ్లిక్ బహిరంగ దోపిడీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, ఆక్షేపిస్తున్నాం. ఈ విధానం ప్రభుత్వంలో సరైన విధానం కాదని ఇవాళ ఒక ప్రతిపక్ష పార్టీగా ఇవాళ వైసీపీ మా తాలూకు విధానాన్ని విన్నవిస్తున్నాం. ఏంటో రైతు కూలికెత్తే పని గ్రామాల్లో వచ్చి కూలికెత్తే పని లేకుండా పోయింది. పెద్ద పెద్ద మాటలు చెప్తారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, వాళ్ళ తాలూకా ఈ వీళ్ళు అందరూ చెప్తారు. దయచేసి ఇక్కడ పత్రికలు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలకు వచ్చి వాస్తవాలు చెప్పండి. గత 5 సంవత్సరాల్లో ఉపాధి హామీకి సంబంధించి ఎన్ని పని దినాలు సంవత్సరానికి చేశాయి, ఈ 18 నెలల కాలంలో ఎన్ని పని దినాలు చేసా ఒకసారి సంవత్సరాల వారీగో లేకపోతే నెలల వారీగో దయచేసి ప్రకటించండి. రేపు పత్రికల్లో నిజంగా మీకు సత్తుద్ది ఉంటే, ప్రజల పట్ల మీకు అంకిత భావం ఉంటే ప్రభుత్వానికి కళ్ళు తెరిపించండి.
ఎంత నిధులు దాని మీద ఖర్చు పెట్టారో. 5 సంవత్సరాల్లో యావరేజ్ ఎంత వచ్చింది, ఈ 2 సంవత్సరాల్లో యావరేజ్ ఎంత వస్తుంది రేపు మార్చి లోపల అని చెప్పండి. మీదే కదా కూటమి ప్రభుత్వం. మరి ఎందుకు ఆ పనులు చేయలేకపోతున్నారు? ఎందుకు పేదవాడికి అందించలేకపోతున్నారు? ఏమనంటే వైసీపీ ప్రభుత్వం జరిగింది, మరి మీరేం చేయట్లేదు. మరి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఏ గ్రామానికి పోయినా సరే ఒక సెక్రటరియట్ బిల్డింగ్, ఒక రైతు భరోసా కేంద్రం, ఒక పాల సేకరణ కేంద్రం, లేదు ఒక వెల్నెస్ సెంటర్, పక్క భవనాలు నిర్మించాం కదా. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన కార్యక్రమాలని ఉపాధి హామీల నిబంధనల ప్రకారం కార్యక్రమాలు చేశాం కదా. మరి మీరెందుకు చేయలేకపోతున్నారు? మీకెందుకు ఎక్స్పెండిచర్ జరగట్లేదు? ఎందుకు ప్రజలకు పనులు అప్పచెప్పలేదు? పర్యవేక్షణ లేక, దానిపై మీకు శ్రద్ధ లేక. పేదవాడికి మాత్రం ఓ పని కల్పించి దాని నుంచి అసెట్ క్రియేట్ చేయడం తప్పన మీ దాంట్లో లేదు, మీకు ఆలోచన లేదు. ఎంతసేపు పేర్లు మార్చుకొని దాంతో పబ్బం గడిపి హాయి గాడిని చేయాలనే ఆలోచన తప్ప ఇంకా అసలు లేదు. పేదల కోసం ఆలోచన చేసి, వైద్యం కోసం ఆలోచన చేసి హాస్పిటల్ పెడితే, ప్రైవేట్ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ పెడితే, ప్రభుత్వ కళాశాలలు పెడితే ప్రైవేట్ పరం చేస్తా అంటారు. మళ్ళీ పైపెచ్చి వాళ్ళు వచ్చంట క్యాబినెట్లో చూశారు పేపర్లో, ప్రభుత్వ కళాశాలను పెడతారట, కానీ లోన మాత్రం ప్రైవేట్ కార్యక్రమాలు చేస్తారండి. ఏంటి వాడు ఆన్సర్? ఏంటిది చెప్పండి. ఈ ధర్మ ప్రభుత్వ కళాశాల ప్రభుత్వ ఇప్పుడు కేజీహెచ్లో ఏం జరుగుతున్నాయో ఆ నిబంధనలు జరగాల. ఆ 17 కళాశాలలు ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి ఆ నిబంధనల ప్రకారం అవి పెట్టాం. చదువుకున్న విద్యార్థి కాలేజీలో చదువుకున్న విద్యార్థులకి అయితే వాళ్ళకి ఏబిసిడి కేటగిరీలు పెట్టాం. వాళ్ళు స్వయం శక్తిగా అవి జరగాలి కాబట్టి కార్యక్రమం మెయింటెనెన్స్ కాదు. మిగతాది ప్రభుత్వం వచ్చి బ్యాక్ సపోర్ట్తో దాన్ని చేయాలనే ఆలోచన చేస్తాం. ప్రైవేట్ వాడికి పెట్టలేదే. దాన్ని బట్టి చూస్తుంటే మీరు ప్రభుత్వంలో అంత పకడ్బందీగా చేసే వ్యక్తులు లేరనేది మీ నమ్మకం. ఎందుకంటే మీ పరిపాలన విధానం ఉంది. అధికారుల మీద నమ్మకం లేదు, నీ తోటి మొన్న మంత్రుల మీద నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు గారు, మీకు మీ క్యాబినెట్ మీద నమ్మకం లేదు, మీ శాస్త్రుల మీద నమ్మకం లేదు, మీ ఎమ్మెల్యే మీద నమ్మకం లేదు, మీ అధికారుల మీద నమ్మకం. ఎవరి మీద నమ్మకం ఉంది? నీకు నీ తాలూకా అబ్బాయి మీ ఇద్దరికే నమ్మకం, ఒకరికి. నమ్మకం ఉంటే బాధ్యతగా వాళ్ళకి ఆ కార్యక్రమం చేయించవచ్చు కదా. ఎందుకు చేయట్లేదు? ఈ రంగం కాదు, ఆ రంగం కాదు, పూర్తిగా వైఫల్యం చెందింది రాష్ట్రం. ఈ ప్రభుత్వ కార్యక్రమం ఏ కార్యక్రమం కూడా. గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు అయితే ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆ పిల్లల విద్యార్థులు. మొన్న మనం కురపాలను చూసాం. ఇంకా రేపు ఎప్పుడో గిరిజన ప్రాంతానికి వెళ్ళబోతున్నాం చూడటానికి. కేజీహెచ్ కూడా వెళ్ళబోతున్నాం. గత సంవత్సరం నుంచి ఎవరైతే సంవత్సరం లోపు ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి సరైన పోషకాహారం తల్లికి అందక కడుపులో ఉన్న బిడ్డకు వచ్చి
పుష్టిగా కాన్పైన తర్వాత ఆ పిల్లలు రాలేక ఇమ్యూనిటీ ఇబ్బందితో ఇవాళ ఆ పైన పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను సంఖ్య చెప్తే మళ్ళీ బాగోదు. ఇది చూడండి, ప్రత్యేకంగా చూసిన తర్వాత అక్కడే మాట్లాడి చెప్తాను. ఎంతమంది కేజీహెచ్ ఉన్నారో చూడండి, చిన్నపిల్లలు, గిరిజన ప్రాంతాల పిల్లలు. ఎందుకు వస్తుంది? కారణం ఏంటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 5 సంవత్సరాల్లో ఏదైతే గర్భిణీ స్త్రీకి మనం ప్రెగ్నెంట్ నుంచి మరి బిడ్డ మళ్ళీ సంవత్సరం వరకు కూడా ఏ కార్యక్రమాలు అయితే చేశామో వాళ్ళు బలమైన ఆహారాన్ని అందించడానికి చేసాము. ఆ కార్యక్రమాన్ని అడిగిపోయినాయి. అడిగి ఇవ్వాల్సిన ఫండ్స్ రిలీజ్ చేయట్లేదు. ఆ కార్యక్రమాన్ని మూలపడేశారు. పాప పేదవాళ్ళు ఆ తల్లి తినడానికి లేక ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ పిల్లకి, ఆ కడుపులో ఉన్న పిల్లకి ఇంకేమి చేస్తారు? ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన ఏంటిది? పాపం కాదు. ఇక్కడ మాత్రం ఎకరా వచ్చి 10 కోట్లు 20 కోట్లు ఉన్న భూమిని వచ్చి ఎకరా రూపాయికి 10 రూపాయలకి ఇచ్చేస్తారా? ఇదా దోపిడీ? సరే, అదేది ఎవరికి ఇస్తారో మీరు ఓపెన్గా టెండర్ పిలవండి. ఇగో ఈ ప్రోగ్రామ్ మేము పెడుతున్నాం, ఇగో ఈ 10 ఎకరాలని ఈ రియల్ ఎస్టేట్ దీనికోసం ఇక్కడ ఐటీ పెట్టాలి, లేకపోతే బహుళాలుగా మల్టీ స్టోరీ బిల్డింగ్స్ కట్టాలి, లేదు అంటే ఈ రెసిడెన్స్ ఫ్లాట్స్ కట్టాలి, లేకపోతే ఇంకొక టూరిజం సంబంధించిన ఎందుకంటే దానికి మీరు పిలుచుకొని అడగండి. ఎవరు రాకపోతే ఇచ్చామంటే అర్థం ఉంది. ఎక్కడ ఇది? అక్కడ వచ్చి గిరిజన పిల్లలకు కానీ వాళ్ళకి వచ్చి ఆ గిరిజన మహిళలకి ప్రెగ్నెంట్ ఉమెన్కి కావాల్సిన సౌకర్యాలు చేయరు. రాబోయే తరాలకి పుట్టే పిల్లలు వచ్చి ఇబ్బంది పడి వాళ్ళు బతుకు భారం అయిపోయి ఆ సర్వైవ్ కష్టమైపోతున్న పరిస్థితులు ఇవాళ అక్కడ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో రైతు కూలీ వచ్చి కలిసి పని చేసుకోవడానికి వచ్చి ఇప్పుడు మీ తరపు కాదు, ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అది తెచ్చే లేదు, తెచ్చుకొచ్చు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వానికి. ఎంతసేపు మాటలు చెప్తారు? రైతు వేసుకుని పంట వేసుకుంటే పంటకు లేదు. ఇప్పుడు అడుగుతున్నాను, ఇంకో 2 రోజులు ఇంకా ఇప్పటి నుంచి మళ్ళీ మొక్కజొన్న వచ్చి మళ్ళీ వేసే పని వరి తీసిన తర్వాత మొక్కజొన్న వేస్తారు. మళ్ళీ దానికి యూరియా కావాలి. కానీ ఇప్పుడైనా ఫోర్కాస్ట్ చేసి యూరియా పెట్టండి దయచేసి. ప్రభుత్వాన్ని కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. గత సీజన్లో రైతులు పడిన నష్టాలు కష్టాలని ఆ బాధల్ని ఇబ్బందిని మళ్ళీ దయచేసి తాకండి. ఏమైతే యూరియా ఎక్కువ వేయొద్దు, వేసి క్యాన్సర్ వస్తుంది అని చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మానండి. చేత కాబట్టి చెప్పండి. అందుకని డైవర్షన్గా ఇలాంటి కబుర్లు చెప్పడం నేర్చుకోకండి. గుడ్ గవర్నెన్స్ అంట. గుడ్ గవర్నెన్స్ అంటే వాటి మెన్ బై గుడ్ గవర్నెన్స్ చెప్పమండి. పెద్దగా చెప్తారు కదా. గుడ్ గవర్నెన్స్ అంటే ప్రతి గవర్నెన్స్లో ప్రతి కార్యక్రమం కూడా ఏదో చట్టబద్ధంగా ప్రజలకు వచ్చి ఆలోచనతో ప్రభుత్వ విధానం మీద ఉందో దాన్ని అమలు జరపడం అనేది గవర్నెన్స్. ప్రతి ఎక్కడుందండి గవర్నెన్స్? ఈ ఆఫీస్కి వెళ్తే 10 రూపాయలు లేకుండా పనిచేస్తానండి. మీరేనండి రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు కదా, ముఖ్యమంత్రి గారే టీవీలోను వాటిలోను క్యాబినెట్లోను పైన చెప్పడం కూడా నాయకుడు అనేవాడు చెప్తాను. నాయకుడు అనేవాడు చర్య తీసుకుంటాడు, కథలు చెప్పడం నాయకుడు అనేవాడు. నువ్వు చర్య తీసుకోవంట. చర్యలు తీసుకుంటే అప్పుడు వస్తుంది. చర్య లేకపోతే ఏముంది మాటలు చెప్తుంటే? ఎందుకు? కారణం ఏంటి? వెనకాల జరుగుతున్న లావాదేవీలు.
చిన్న అధికారి దగ్గర నుంచి పెద్ద అధికారి వరకు వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి. దాన్ని ఎలాగా? అందుకే ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ఏ పారామీటర్ తీసుకోండి, పోలీస్ వ్యవస్థ తాలూకా పారామీటర్ తీసుకోండి, లేదా రెవెన్యూ వ్యవస్థ పారామీటర్ తీసుకోండి, లేకపోతే రిజిస్ట్రేషన్ తీసుకోండి, లేదు వ్యవసాయంలో తీసుకోండి, లేకపోతే ఏ పారామీటర్ తీసుకోండి, కొలమానం వేయండి. దేశంలో ఏ ర్యాంకులో ఉంది రాష్ట్రం, ఇప్పుడు ఏ ర్యాంకులో ఉందో. విద్యలో తీసుకోండి, వైద్యంలో తీసుకోండి, ఏ ర్యాంకులో చూడండి. ప్రభుత్వం ఏదైనా విధానం తీస్తే ఆ విధానాన్ని క్లోజ్ చేయొద్దు. విధానం మంచిదైతే దాన్ని పేరు మార్చుకో, ఎవరితోనో నీ పేరు పెట్టుకో, లేదా తాతగారి పేరు పెట్టు, లేకపోతే మీ మామగారి పేరు పెట్టు, లేకపోతే మీ మునుమాన పేరు పెట్టి ఉద్దానలే పెట్టుకో. నీ ప్రజాస్వామ్యంలో ఇచ్చారు కాబట్టి ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు చూసుకుంటాయి. కానీ విధానాన్ని క్లోజ్ చేస్తారుగా, క్లోజ్ చేస్తే ఇవాళ ఇబ్బంది పడట్లేదు. ఇవాళ ఆ గిరిజన ప్రాంతంలో ఉన్న పిల్లలు మీ ఎవరైనా వెళ్తున్నారా? మీ అధికారంలో నాయకులు వెళ్ళి ఎందుకు అవుతుందో మీరు ఐడెంటిఫై చేశారా? రివ్యూ చేశారా? పేపర్ ఇప్పితే ఏదో ఒక ప్రాంతంలో ఏదో స్కూల్లో కలుషిత ఆహారం, లేదు కలుషిత మంచినీరు, ఇది ఏ రోజైనా పేపర్లు లేకుండా వార్త ఉందండి? ఏ వారంలో చెప్పండి. ఇంతకుముందు అలాగే జరిగా. ఎందుకు జరుగుతున్నాయి? పర్యవేక్షణ లేకపోవడం, మాటలు తప్ప చేతల్లో పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయి. చాలా రాష్ట్రంలో రైతాంగం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే కళ్ళు తెరవండి, 18 నెలల కాలం అయిపోయింది. ఇంకా రామ్ జపం లాగా వచ్చి వైసీపీ జపమును జగన్మోహన్ జపం మానండి. జగన్మోహన్ రెడ్డి గారి మా పేరెత్తుకున్న రోజు అదే మోక్షం వచ్చింది మీకు. ఇంకా ఎందుకు? పని మొదలు పెట్టండి. మొదటిసారి ముఖ్యమంత్రి కాదు మీరు ఈ రాష్ట్రంలో. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక విషయాన్ని మాట్లాడదాం మీతో, ప్రజలకు చెప్తామని వస్తే 10 విషయాలు వస్తున్నాయి బుర్రలోకి, ఆలోచనలు. పాపం ఈ దీనిలో నష్టపోతున్నారు ప్రజలు, దానిలో నష్టపోతున్నారు ప్రజలు. ఒక మంచి చెప్పుకోవడానికి కనిపించట్లే. దోపిడీ మాత్రం విశాఖపట్నంలో దోపిడీకి విశాఖపట్నం అడ్డ. జరుగుతుంది. రేపు నిన్న మనం చూసాం, మనం అమరావతిలో ఇష్యూ, మళ్ళీ భూసేకరణ. సరే, ఆ భూసేకరణ మరి చంద్రబాబు నాయుడు అన్నారు కదా, ఆ భూసేకరణ చేస్తే రైతులు అది తెలిస్తే త్వరలో ఆ రైతు ఎంత ఆనందంగా ఉన్నారో. 5 సంవత్సరాల్లో వాళ్ళకి ఇవ్వాల్సిన కౌలుని ఏ విధంగా మేము 10 సంవత్సరాలు నేను కూడా ఆమె మంత్రి చేశాను, కన్సర్న్ మినిస్టర్. ఒక 2-3 రోజులు లేట్ అయితే వాళ్ళు కానీ నా దృష్టికి వస్తే వెంటనే దాన్ని డీల్ చేసే పరిస్థితి ఉండేది. కౌలు పెంచాం, కౌలు ఇచ్చాం, దాన్ని వాళ్ళకి ఇచ్చే సంవత్సరం ఇచ్చే అన్ని కూడా పెంచాం, సంవత్సరాలు పెంచాం. ఆ రోజు మాట ఈ రోజు లేవారికి. సరే, వాళ్ళు మీరు చూద్దాం రేపు ఏం జరుగుతుందో, ఏ రకంగా ఆ భూదోపిడి ద్వారా ఏం జరుగుతున్నాయో అది ఇంకొక ఆలోచనతో డిస్కస్ చేద్దాం. కానీ రైతాంగం నష్టాల మీద ఆక్షేపణ చేస్తున్నాం. ప్రభుత్వం కళ్ళు తెలవాలి, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి. మళ్ళీ యూరియాకి ఇబ్బంది రాకుండా వెంటనే యూరియాని ఎక్కడెక్కడ ప్రాంతాల్లో వచ్చి ప్లేస్మెంట్ ఇవ్వాలి. రైతు గ్రామంలోనే ఆ యూరియా అందించే ఏర్పాటుని ప్రభుత్వం చేయాలి. గిరిజన ప్రాంతాల్లో ఏదైతే మరి పసిబిడ్డలు సంవత్సరం లోపున
పసిబిడ్డలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అది ఒకసారి వాస్తవ పరిస్థితులు క్షేత్రస్థాయిలో ప్రభుత్వం పరిశీలించాలి. దానికి ఏం చేయాలో ఆలోచన చేయాలి. ఆ ప్రెగ్నెంట్ లేడీకి ఇచ్చిన ఏదైతే ఆ కార్యక్రమం ఉండేది ఇంతకుముందు గర్భిణీ స్త్రీకి ఇచ్చేది, దాన్ని పునరుద్ధరించి వాళ్ళని ఆదుకోవాలి. విధానం మార్చుకోండి. మీరు దానికి ఇంకో విధానం పెట్టుకోండి, ఏం పెట్టుకోండి, కానీ ఆ అమ్మకు వచ్చి ఆ పేరు మార్చుకోండి. కానీ ఆ అమ్మకు వచ్చి ఆ పుష్టికరమైన ఆహారాన్ని అందాలి. ఆ కార్యక్రమం చేయాలి, పౌష్టికారం ఇవ్వాలి అనేది మా డిమాండ్. నేను ఇప్పుడు మీరు అత్యుత్సాహంతో ఉంటున్నారు ఉదయ్. మీ మహా టీవీ చాలా అత్యుత్సాహంగా ఉంది. ఈ ఈ ఈ ఇంతసేపు నేను మాట్లాడిన 7-8 నిమిషాలు 10 నిమిషాల్లో పేరు మాత్రం తప్పని చెప్పాను నీకు. నువ్వు మార్చుకో, కానీ ప్రోగ్రాం తీసుకురాను. పార్కుని సెంట్రల్ యూనివర్సిటీని ఎన్టీ రామారావు పేరు మార్చి తీసి రాజశేఖర్ పేరు పెట్టి యూనివర్సిటీ మూసిలే కదా, మూసావు యూనివర్సిటీని. చెప్పు. ఇప్పుడు ఆగ్రహం చెప్పాను కదా, పేరు మార్చుకుని వాళ్ళకి ఆ కార్యక్రమం అందించినట్టు చేయండి. మీ ఫ్యాషన్ మీరు కొనసాగించుకోండి. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు చంద్రబాబు బయట భూమికి కూడా ఇది ల్యాబొరేటరీకి కూడా పేరు పెట్టుకున్నారు. మేము కాదని లేదే, పెట్టుకోండి. ఎవడొద్దాడు ల్యాబొరేటరీకి? ఎన్టీఆర్ భూమి పథకం అది ఉండేది కదా ల్యాబొరేటరీ ఫస్ట్లో. ఎవరొద్దన్నారు? మేము వద్దన్నావా? పెట్టండి. మీకు ఫ్యాషన్గా ఉండి ప్రతి ఆమోదం కోసం చేసుకోండి. అడిగిన ప్రశ్న ప్రజల పనికి రావాలా? ఏంటి రైతు? అమరావతి రైతే చెప్తారు మా పార్టీ స్టాండ్ ఏంటి. నేను ఎందుకు రైతే చెప్తారు. ఆ రైతుల స్టాండ్ ఏది రైతులకు ఆమోగ్యంగా ఉంది, మాకు బాగా ఉంది, దీనివల్ల మాకు మేలు జరుగుతుంది, మాకు మంచి జరుగుతుంది అని రైతులు కోరుకుంటే ఓకే, అంతే కదా. రైతులకు వచ్చి నష్టం వస్తుందంటే మేము మాట్లాడతాం. రైతు అమ్మమ్మ మాకు బ్రహ్మాండంగా వస్తుంది అంటే మేము ఎందుకు మారుతాం? తెలుస్తుంది 2 రోజులు ఆగితే, 2 రోజులు ఆగితే తెలుస్తుంది. కూటమి కడతా అదే చెప్తాను కదా బాబాపురం చూశాను. బాబాపురం ఎయిర్పోర్ట్ అది అలాంటి మన జిఎంఆర్ వాళ్ళు ఆ రోజు మేము శంకుస్థాపన చేసినప్పుడే అవలంటి డేట్ అనౌన్స్ చేశారు. చేసి 4 రోజుల ముందే మేము దీన్ని ప్రారంభిస్తామని చెప్పారు. దానికి తగ్గ భూసేకరణ చేశాము, దానికి తగ్గ పర్మిషన్లు తెప్పించాము, అన్నీ మేము చేసి ఇచ్చాము. వాళ్ళు వచ్చి ఎల్ఎన్టీకి వచ్చి కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ చేశారు. ఎల్ఎన్టీ సంస్థ వచ్చి సర్వాంగంతో కడుతుంది. వాళ్ళు ఫైనాన్స్ కోర్సెస్ ఎందుకు వచ్చే ఫైనాన్స్ కోర్సెస్ ఎక్కడ ఏ ఆటంకాలు లేవు కాబట్టి. బ్యాంకులు ఫైనాన్స్ కోర్స్ ఎప్పుడు ఇస్తాయి? ఆ డాక్యుమెంట్ సరిగ్గా ఉంటే ఇస్తాయి. ఆ డాక్యుమెంట్ అంతా క్లియర్ చేసి అన్ని చేసి ఇచ్చాం కాబట్టి ఇవాళ సర్వాంగంతో వస్తుంది. ఓకే ఫైన్. నేను అదే కదా మన లాస్ట్ టైం ప్రెస్ మీట్ చెప్పాను. కేంద్ర మంత్రి గారు వచ్చి 15 కదా సొంత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్పోర్ట్లో కానీ నువ్వు వెళ్ళి నలభై చేస్తే చేయకపోతే నష్టపోతారు ఆ సంస్థ. ఆ బ్యాంకులు వ్యవస్థ ఒప్పుకోదు. అదనంగా ఏదైనా చేసి ఉంటే చెప్పండి, నేను కాదనిలే. పోనీ చక్కర గుర్తుకోండి అడుగుతున్నాడు. చంద్రబాబు మీదకే మరి 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 ఆ రకంగా ఉంది మీది. ఏ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్కి ఏ రోజు అయింది తెలుసా మీకు? 2000. నేను చెప్తాను, నేను మాట్లాడిన ప్రతి మాట అథారిటీ లేకపోతే పేపర్లో రాసుకోండి. కాకపోతే 2013 సంవత్సరంలో కేంద్ర విమానయాన శాఖకు సంబంధించిన అధికారులు వచ్చి ఏ ప్రాంతం అనుకూలంగా ఉంటుందో ఆలోచన చేసి, అంతకుముందు రాజశేఖర గారు ఉన్నప్పుడు కూడా చేసి, అప్పుడు వచ్చి భోగాపురాన్ని అలాగే ఎలమంచిల దగ్గర ఆ ప్రాంతాన్ని 2 ప్రాంతాలు పరిశీలన చేసిన తర్వాత
ఎలిమెంటరీలో వచ్చి నేవీకి సంబంధించిన ఆ స్థలాన్ని చూసిన తర్వాత ఆ రెండు ఈ ప్రాంతం అయితే ఆహ్లాదకరంగా ఉంటుంది, బీచ్ పక్కనే సముద్ర పక్కనే ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఫైనల్గా దీన్ని వాళ్ళు అంగీకరించిన తర్వాత అప్పటి ప్రభుత్వం ఆ రోజు రాజశేఖర గారు కూడా ఈ ప్రాంతాన్ని వచ్చి ఇంకోటి కూడా ఆలోచన చేస్తాం. అప్పుడు కొడతా రామకృష్ణ గారు కూడా మంత్రిగా ఉన్నారు, కావాల్సిన వారిని కూడా అడగండి, దీన్ని డొమెస్టిక్ కూడా ఉంచితే బాగుంటుందని కూడా ఆలోచన చేస్తాం. కానీ దురదృష్టవశాత్తు ఆయన అయిపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మేము అప్పుడు దీన్ని వచ్చి బాగా చేస్తాం. చేస్తే 5 సంవత్సరాల్లో కనీసం ల్యాండ్ ఎక్విజిషన్ చేశారండి చంద్రబాబు నాయుడు? భూసేకరణ జరిగిందండి? చేయవలసిన బాధ్యత ఉందా లేదండి వ్యక్తికి? ఎందుకు చేయలేదు? మరి మా ప్రభుత్వం వచ్చిన మరి సంవత్సరాల్లోనే 2 సంవత్సరాల్లో ఎందుకు భూసేకరణ కంప్లీట్ చేసి ఇచ్చాం మేము? ఏ రకంగా జరిగింది? ఎందుకు 5 సంవత్సరాలు భూసేకరణ చేయలేపారు? ఇది వాస్తవం కాదే. ఇందులో ఏ ఒక్కటి అవాస్తవమైన అధికారపూర్వకంగా చెప్పనండి, అది డాక్యుమెంట్ ఎవిడెన్స్తో చెప్పండి, నేను ఒప్పుకుంటాను, నేను తలదించుకుంటాను. ఇది వాస్తవం. మాకు అలాగే వచ్చి మాకు ఈ పబ్లిసిటీ ఇచ్చుకొని రోజు పేపర్లు పెట్టి రోజు టీవీలు పెట్టుకొని ఈ డాంబికాలు డంకాలు మాట్లాడడం మాకు చేత కాదు, చేయం కూడా మాకు అలవాటు కాదు. అది ఏది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయంలో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇది ఐడెంటిఫై చేసి దీన్ని వచ్చి చేశాము. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 14 నుంచి 19 వరకు కనీసం భూసేకరణ కూడా చేయలేకపోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మొత్తం భూసేకరణ కంప్లీట్ చేసి దానికి కావాల్సిన అవసరాలన్నీ, దానికి కావాల్సిన అనుమతులన్నీ కూడా తీసుకొచ్చి అది శంకుస్థాపన చేసి దాని టైం బౌండ్ కూడా ఫిక్స్ చేసి ఆ కార్యక్రమాన్ని చేశాం. ఆ నేపథ్యంలోనే ఆ సంస్థ ఏదైతే జేఎంఆర్ సంస్థ ఉందో వాళ్ళకి కూడా ఈ ప్రాంతం పట్ల వారు ఈ ప్రాంతానికి వారి స్వస్థలం అవడం వల్ల ఈ ప్రాంతం పట్ల వాళ్ళకున్న మక్కువతో దాన్ని త్వరితగతిగా చేయాలనే ఆలోచనతో ఏదైతే టైం బౌండ్లో ఇచ్చారో ఆ టైం బౌండ్లోనే ఆ కార్యక్రమాన్ని చేస్తుంది ఆ సంస్థ. ఆ సంస్థకి మా అభినందనలు. ఇది నెయ్యని లేదా? ఎవరన్నారు? మీ పేపర్లు ఉన్నాయి, ఎవరన్నా మీ పేపర్? ఆంధ్రజ్యోతి పేపర్లోనే ఈనాడు పేపర్లో రాస్తే లేదు లేదా? ఏమండి మీ ఆరోపణలు? ఇగో అది మా దేవదేవుడి గురించి ఆరోపణలు చేసుకొని ఆ భగవంతుడు కూడా రాజకీయాల కోసం దాన్ని వాడుకోవడం అది ధర్మం కాదు. ఎవరైనా తప్పు చేస్తే శిక్షించండి, చర్య తీసుకోండి. ఎవరొద్దన్నారు? ఎవరొద్దు? అవుతుంది. దాని మీద మన డిస్కషన్ ఎందుకు? మీ డిస్కషన్ నా డిస్కషన్ ఎందుకు? చేత చేసుకోండి, తప్పు అయితే శిక్షించండి. భగవంతుడే తప్పుని చేస్తే భగవంతుడు శిక్షిస్తాడు. కరెక్ట్గా చేస్తారు. ఆయన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏదైనా నిబంధనల ప్రకారం న్యాయం ప్రకారం చట్టం ప్రకారం చేస్తారని ఎవరైనా విశ్వసిస్తారు ఈ ప్రపంచంలో? చంద్రబాబు నాయకత్వంలో ఎందుకు ఖండించట్లేదు? అది కాదని చెప్తున్నాం కదా మేము, అది కాదు అని చెప్తున్నాం కదా. ఆ చెప్తున్నప్పుడు తర్వాత వచ్చిన ప్రభుత్వం వచ్చి మరి ఆ కార్యక్రమాలు ఏం చేయాలి? అంతకుముందు ప్రభుత్వం ఒక విషయం అండి, అంతకు ముందున్నప్పుడు ప్రభుత్వంలో డైరీల నుంచి వచ్చిన నెయ్యిని, అంతకుముందు ప్రభుత్వం పెట్టిన ధరని, దాంట్లో వ్యత్యాసాలని, దాంట్లో ఏమైనా మార్పుల్ని, ఏదైనా ప్రకార మార్పులు వచ్చాయనుకోండి అప్పుడు మాట్లాడచ్చు. కాదు కదా, సేమ్ జరుగుతున్నప్పుడు ఏ రకంగా మీరు నిందిస్తారు? ఏదో బురదలుదాము, బురదల్లి వాళ్ళందరినీ దోచుకొని చూపెడతాం, మేమే సత్యులు అనుకోండి, మాకే మచ్చలు లేవు, మా బట్టలు గట్టిగా వేసుకున్నాం అనుకుంటారుగా. ఒళ్ళంతా మచ్చలు పెట్టుకొని ఊర్లో మచ్చ ఉందంటారుగా, తప్పు కదా. షార్ట్ సర్క్యూట్ అయింది. ఏం లేదు బాబు, ఇవన్నీ కారణం ఏంటి? పర్యవేక్షణ లేకపోవడం.
ప్రతి అంశానికి ఒక నిబంధన నియమం నిబంధన అన్నీ ఉంటాయి. వాటిని వచ్చి అధికారులు వచ్చి చేస్తారు. ఒక అధికారుల మీద వచ్చి అనధికారులు వచ్చి ఎవరైతే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఉన్న ప్రభుత్వంలో ఉన్న మా ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళు దాన్ని పర్యవేక్షణ చేసుకోవాలి. అవి లేకపోవడం కింద స్థాయి, మధ్య స్థాయి, పై స్థాయి, ఈ 3 స్థాయిలకి సమయం లేకపోతే వచ్చే ప్రమాదాలు అనర్థాలు ఇవి. సింపుల్. దాంట్లో వ్యక్తిగతమైన లాభాల కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగత ఆక్షేపణ కోసం చూస్తే ఇంకా పెరిగిపోతాయి అవి. నేనా వస్తే సంతోషిస్తాను, కానీ చూద్దాం, వచ్చినప్పుడు ఆలోచిద్దాం. మరి నిర్ణయించాక మేము అనుకున్నది వచ్చాయి. మేము అనుకున్నాను 100% ఇప్పుడు ఈ ప్రపంచంలో, నాట్ ఇండియా, నాట్ ఆంధ్రప్రదేశ్, సమ్మిట్లు జరిగినప్పుడు రియలైజేషన్ 100% ఎవరిది ఉండదు. అందులో చంద్రబాబు నాయుడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు, లేకపోతే మోడీ గారు, లేకపోతే XYZ వీళ్ళ అతిథులు కాదు. కానీ ఆ పర్సంటేజ్ పెంచుకెళ్తూ వెళ్తుండమే. ఒక సంవత్సరం ఒక సమ్మిట్ వచ్చి 10% రియలైజేషన్ వస్తే యావరేజ్, ఒక సంవత్సరం వచ్చి 12% వస్తే, ఒక సంవత్సరం 15 వస్తే, ఆ 15 దాటించి 18కి వెళ్ళాలి. అంతే 15 మళ్ళీ 10కి వచ్చేస్తే కాదు. నాది లెక్కలే, ప్లీజ్, సారీ. నేను నేను ఒప్పుకుంటాను. ఇక నాది లేని దాన్ని చెప్పి నేను రెండో ప్రెస్ మీట్కి వచ్చి చెప్తాను, మా అమ్మకి చెప్తాను, అమ్మకి వచ్చి మీతో మాట్లాడతాను. అవును, ఏమి మీరు 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 ఒక ఆలోచన చేసుకోవాలి బాసు. మీకు టైం ఉంటే ఒక స్క్రీన్ పెడతాను. మా మాజీ మంత్రి గారు, మా అమర గారు మాట్లాడిన మాటల్ని, జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని, ఏ కాంట్రవర్సీ ఎక్కడ ఉందా అని చెప్పండి. మీ మాటలో మీ ఆలోచన, మీరు ఊహించుకున్నది మాట్లాడతారుగా. మా మాజీ మంత్రి గారు చెప్పింది ఏంటి? ఆ సంస్థని ఆ రోజు అదాని డేటా సెంటర్ పెట్టినప్పుడు మాకు దాంతోపాటు డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టాలన్నాము. సుమారు 25,000 ఉద్యోగాలని దాంట్లో పెట్టాలని మేము నిబంధన పెట్టాము, ఆ రోజు పెట్టాము. కాబట్టి ఈ కెపాసిటీ ఉన్నదానికి ఆ రోజు ఒప్పుకొని వాళ్ళు ఒప్పందం పడి ఆ డేటా సెంటర్ని ఆ రోజు దాని తాలూకా ఎక్స్పాన్షనే ఈ ప్రాజెక్టు అని చెప్పాడు. చెప్పుతూ దీనికి వచ్చి ఇంత మెగావాట్ల పవర్ కావాలి, దీనికి ఇన్ని టీఎంసీలు, ఇన్ని క్యూసీకి వాటర్ కావాలి, ఈ రెండింటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. విశాఖపట్నం తాలూకా ఉన్న పరిసర ప్రాంతాలకు ఉన్న నీరు వచ్చి ఏదైతే ఏలూరు నుంచి తీసుకొస్తున్నామో ఆ పంపింగ్ సిస్టమ్ ఇప్పుడు సరిపోవట్లేదు, దీన్ని కెపాసిటీ అది కూడా దృష్టిలో పెట్టుకున్నారో లేదో నాకు తెలియదు. దయచేసి అది ఆలోచించుకోండి, లేకపోతే విశాఖపట్నం చాలా తీవ్రమైన పరిస్థితులు వస్తాయి. దాంతోపాటు హీట్ జనరేట్ అవుద్ది. దీనందరికీ ఒక కారణం కూడా ఉంది. సరే, ఏ కారణాలనే మాకు సంబంధం కాదు, కానీ దేశంలో ప్రపంచంలో వచ్చి ఈ డేటా సెంటర్ని ఈ కారణాల వల్లే ఎక్కడా కూడా వాటిని అలౌ చేయట్లేదు. సరే, మనం అలౌ చేశాము ఉద్యోగ ఉన్న పరిస్థితుల్లో, కాలమాన పరిస్థితుల ప్రకారం, ఉద్యోగ అవకాశాల ప్రకారము, ఫైన్. కానీ ఉద్యోగాలు చూపెట్టలేదు. 250 ఉద్యోగాలు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇది చాలా దురదృష్టం. ఈ కార్యక్రమానికి మేము ఇది కాదు, వాస్తవం చెప్పండి అని చెప్పాడు మా మంత్రి. దాన్ని మరి ఇంత డీటెయిల్డ్గా మా నాయకుడు పోకుండా మా అధ్యక్షుడు ఈ సెంటరు ఆ రోజే మేము అదాన్ని గారు తిని ఆయన చెప్పి అంతే సింపుల్గా, అంతేగాని ఆయన వ్యతిరేకించే ఈయన వ్యతిరేకించలేదు. 250 కారణం మీకు కాదు, 25,000 జాబులు రావడానికి కారణం. మీరేం మాట్లాడతారో, నేనేం మాట్లాడుతారో, అమరేం మీరు అర్థం చేయ, ఏదో ఒకటి ఓపెన్ చేయకూడదు, రాసి ఇచ్చేయండి, అది చెప్పేస్తాను. లేకపోతే ఇప్పుడు కూడా చెప్తున్నాం, నేను చెప్పిన కదా, వాళ్ళు చెప్పిన డేటా సెంటర్ వచ్చిన 200, అందుకే డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టమన్నాము. డెవలప్మెంట్ సెంటర్ వాళ్ళు 25,000 వస్తున్నాయి. అది వస్తుంది. దయచేసి దీనికి కూడా అలాంటిది పెడితే బాగుండు, అది మీరు ఆలోచన చేశారా అని అడిగాడు మా మంత్రి. అంతేగాని ఇంకేమన్నదే
మీరు వచ్చి నాతో వచ్చి అది ఒకటి మానేసి ఒకటి చెప్పిద్దా ఉంటారుగా నా జ్ఞాపకానికి. చెప్పమ్మా చూడు ఈయన పాత్ర పడినాడు రాజధాని ఎందుకండి మరి ఇప్పుడు నేనేం మాట్లాడాను అనుకో ఈయన ప్రభుత్వానికి వ్యతిరేకం. అందుకే చెప్పాను ఆ రైతులే ఆనందపడతారు, రైతులే చెప్తారు సమాధానం. ఒక రోజు ఆగండి, వారం రోజులు. ఏ ఎయిర్పోర్ట్ మూసేస్తారు, ఏ ఎయిర్పోర్ట్ ఉంచుతారు, ఏది చేస్తారు, ఏ రైల్వే స్టేషన్ ఉంచుతారు. అక్కడ ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ ఆ బిల్డింగ్ ఎత్తేసి లులుకి ఇచ్చేసారు. లులు సంస్థ వచ్చి ఆ మలేషియాలో 4 మూసింది. అదొక పనికిమాలిన సంస్థ. ఎస్ అండర్లైన్, ఎస్ అండర్లైన్. దానికి వచ్చి ఇక్కడ పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఇక్కడ పెడుతున్న వాళ్ళకి ఇస్తున్న భూముల తాలూకు విలువ ఎంత. ఇన్నర్బిట్ మాల్ వచ్చి మనం రేపు ఓపెన్ చేయబోతాం. దానికి ఆ సామర్థ్యానికి ఈ సామర్థ్యానికి ఎంత వ్యత్యాసం ఉంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ తేడా ఉంది. వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ని ఏ ప్రాతిపదికన ఇచ్చారు, ఎంత ట్రాన్స్పరెన్సీ ఇచ్చారు. ఇక్కడ ఎందుకు మరి దీన్ని ఇచ్చినప్పుడు పబ్లిక్ టెండర్ ఎందుకు పిల్లలేదు, ఓపెన్ ఆక్షన్ ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు 1-to-1 ఎందుకు మీరు వచ్చి అగ్రిమెంట్ రాసుకుని దాంట్లో ఉన్న లాలు వచ్చేయండి, అది మేము అడుగుతుంది. బ్యాంకులకి ఇంత ముందు కూడా ఉన్నాయి, ఇంత ముందు కూడా బ్యాంకులు అప్పుడు కూడా పెడతా ఉన్నాం సార్. రాష్ట్రం అయిన తర్వాత ప్రతి రాష్ట్రం హెడ్ క్వార్టర్స్లో బ్యాంక్ ఉంటుంది, ఆ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ ఉంటుంది. అందులో భాగంగా పెట్టారు. దానికి అన్ని బ్యాంకులు ఉంటాయి బస్సు. ప్రతి ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్కి ప్రతి రాష్ట్రం తీసుకో, అవన్నీ ఒకదారు ఉంటాయి, అవన్నీ స్ప్రెడ్ అవుతాయి. ఇక్కడ వచ్చి ఆయనకి అమరావతి ఆయనకి ఆ ప్రాంత ప్రజల పట్ల లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న ఆ వర్గం పట్ల కొద్దిగా ఎక్కువ అత్యుత్సాహం ఉంది కాబట్టి మీద తాపత్రయపడతారు. ఈ గూగుల్ కూడా పెట్టి వస్తుంది కదా, ల్యాండ్ అక్కడ ఉంది కదా, మరి ఇక్కడ ఎందుకు పెడుతున్నారు? ఈ గూగుల్ని కూడా గూగుల్ డేటా సెంటర్ కూడా అక్కడ అది పెట్టచ్చు కదా, ఇక్కడ ఎందుకు పెడుతున్నారు? ఇక్కడ ఎందుకు పెడుతున్నారు? మన రాష్ట్రం మీద విశాఖపట్నానికి విజయవాడకి ఎంత దూరం పెట్టచ్చు కదా, తప్పేముంది? ఎవరన్నా మేము ఇప్పుడు వచ్చి అన్నీ అక్కడ పెడతామని ఎక్కడా మేము మాట్లాడలేదు. రాష్ట్రంలో పెడితే సంతోషం, మేము ఎప్పుడు అనలేదు. మేము కాదన్నా, అందుకే దీన్ని తీసి పెట్టచ్చు కదా, ఎందుకు ఇక్కడ పెడుతున్నారు? నువ్వు ఇదే వైద్యాలు బతుకుతున్నావు కదా, ఏం పెట్టచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ పెట్టినా అక్కడ పెట్టినా 25,000 ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకే మరి మన చట్ట ప్రకారం ముందు వస్తాయి కదా కొద్దిగా ఎక్కువగా. అది కదా ఏం పెడుతున్నారు తెలుసు కదా, అది ఎప్పుడు వస్తుందో దాని తాలూకా భౌగోళిక పరిస్థితులు ఏంటో, దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటో అందరూ తెలుసు కదా. అది అవుతుందో ఎందుకు ఇవన్నీ? ఆలస్యం ఏంటి? ఇస్తామని చెప్పాం, ఎవరైనా అవ్వలేదండి, అయిపోయింది. అవుతున్నాయి అప్పుడే 90 లక్షల పైన అయిపోయినవి. ఇంకో 5 రోజులు టైం ఉంది. మేము డెడ్ లైన్ వచ్చి డిసెంబర్ 5 పెట్టుకున్నాం. 5వ తారీఖు 1 కోటి పైనే అవుతాయి. మొన్న గవర్నర్ గారిని కలిశాను, ఆయన డేట్ అడిగాను, ఆయన ఇస్తారు. ఇచ్చిన వరకు చేసి ఆయన తీసుకొని సబ్మిట్ చేస్తాం. నీకు ఇంక అనుమానం ఏముంటే నీ ఇష్టం వచ్చిన 2 ఊరి పేర్లు చెప్పు, 2 ఊర్ల పేర్లు చెప్పు. ఆ 2 ఊర్లో మీ సంతకాలు పెట్టిన పేపర్స్ని నీ చేతికి ఇస్తాను. నువ్వు వెళ్ళి క్రాస్ ఎగ్జామిన్ చేసుకో, ఆయన సంతకం పెట్టాడా లేకపోతే మేము పెట్టిస్తామని. ఇంకా అప్పుడు నీకు దాని మీద ప్రజల మీద అంత వ్యతిరేకం తెలుసా, నీ మీద, ఈ ప్రభుత్వ విధానం మీద, ఈ పీపీ మీద. నీ మనసాక్షిగా మీ ఇంట్లో మీ ఆవిడని అడుగు, మీ వైఫ్ని అడుగు, మేడంని
అమ్మా ఇలా ప్రభుత్వ కళాశాల ప్రైవేట్ చేస్తారంట, ఓకేనా అమ్మని మీ పిల్లల్ని మీ వైఫ్ని అడుగు, వాళ్ళు ఒప్పుకుంటే నేను ఒప్పించుకుంటాను. రాశాను, రాసి గవర్నమెంట్ ఎంక్వైరీ చేయమని చెప్పారు. ఇంకో లెటర్ కూడా రాశాను సీఎంకి. సీఎంకి ఇంకో నేను వాళ్ళు తప్పు అనుకుంటున్నారా లేదో నాకు సంబంధం లేదు. నేనైతే ప్రభుత్వం చాలా అలసత్వం వహించింది. ఒక అపోజిషన్ లీడర్కి తీసుకోవాల్సిన విధమైన చర్య తీసుకోలేదు. అందుకే ఆ స్టేజ్ కూలింది. దాని వెనకాల లేదా కుట్రకోణం ముందేయడం నాకు ఉంది. ఎందుకంటే నాకు సరైన సెక్యూరిటీ కూడా ఇవ్వట్లేదు కాబట్టి అని నా అపోహను నేను రాశాను. నేను దానికి ఇవాళ కూడా కట్టుబడున్నాను. ఇంకో లెటర్ కూడా ఇవాళ రాశాను సీఎంకి, అది కూడా సాయంత్రం రిలీజ్ చేస్తాను. ఆ లెటర్ ఏంటి తెలుసా, ఆ లేఖ ఏంటి తెలుసా, సీఎంకి రాశాను, స్పీకర్ రాశాను, చైర్మన్ గారికి హౌస్ చైర్మన్ రాశాను, సీఎస్కి రాశాను. ఏంటి తెలుసా, మొన్న రాజ్యాంగ ఆమోద దినం జరిగింది కదా, కేంద్ర ప్రభుత్వం దాని మీద వచ్చి ఒక సభను కూడా జరిపింది. ఎక్కడ, పార్లమెంట్లో. రాష్ట్రపతి గారు, ప్రధానమంత్రి గారు, లోక్సభ స్పీకర్ గారు, రాజ్యసభ చైర్మన్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, అపోజిషన్ ఖార్గే గారు డయాస్ మీద చూసాం మనం అందరూ. ఇంకా వారితో పాటు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు మనం చూసాం. రాజ్యాంగం గురించి దాని అమలు జరపడం గురించి, రాబోయే తరాలకి దాని మీద ఉన్న అన్నిటినీ కూడా ఓ 2 మంచి మాటలు చెప్పారు. ఆ 2 మంచి మాటలు మనం అందరం కూడా విన్నాం. ఆ స్ఫూర్తిని మనం పుణికిపుచ్చుకున్నాం. ఇక ఆ ప్రభుత్వం వచ్చి ఒక హెచ్ఆర్ఏ డిపార్ట్మెంట్ వచ్చి ఒక లేఖ రాసింది. ఇది విద్యార్థి దశ నుంచే దీన్ని చేయాలి కాబట్టి చేయమంది. దానికి బదులుగా మన మాక్ అసెంబ్లీని పెట్టారు. ముఖ్యమంత్రి గారు దానికి ఒక కార్యక్రమం పెట్టారు. దాంట్లో అపోజిషన్ లీడర్ ఎక్కడున్నారండి? నేను ఎక్కడున్నాను? మా లోక్సభ అసెంబ్లీ అంటే మా లీడర్కి వచ్చి మీరు స్టాటస్ ఇవ్వలేదు. ఇచ్చిన స్టాటస్ ఇచ్చిన మరి మా కౌన్సిల్లో మన నన్ను పిలవాలి కదా. ఇంకేం రాజ్యాంగ స్ఫూర్తి? అక్కడే రాజ్యాంగ తూట్లు పొడిచేస్తే ఇంకా మీకు రాజ్యాంగ స్ఫూర్తి ఏంటి? దాని మీద లేఖ రాశాను. అందరూ అనుమతులు, మీరు 40 సంవత్సరాల ఇండస్ట్రీ మీది. రాజ్యాంగాన్ని ఈ రకంగా పరిరక్షించడం వల్ల ఈ రకంగా తూట్లు పొడిస్తే ఎక్కడికి వెళ్తుంది? ఇది ఏం జరుగుతుంది అని రాశా. ఇక అక్కడ నుంచి మొత్తం వచ్చినాను కాదు, పేరు కాదు, అక్కడ ఆలోచన చేయాలి కదా. అది చెప్తాను. అంటే ప్రతిదాన్ని రాజకీయం, ప్రతిదాన్ని ఆలోచనది. ఉనికినే సహించకపోతే, పక్కన కూర్చోడానికి సహించకపోతే ఇంక మీరు రాజ్యాంగం గురించి మాట్లాడు నాన్సెన్స్. అది చెప్పండి, నేను చెప్తారా? అవును, జగన్ గారు వెళ్ళలేదు కాబట్టి జగన్ గారిని ఫోటో మీరు జగన్ గారు వెళ్ళలేదు కాబట్టి జగన్ గారు మొన్న భక్తులు వారి తరపున వారి ఫోటోని తీసుకెళ్ళి ఆ దేవదేవుడికి ఆయన దగ్గర పెట్టి మా నాయకుడు రాలేకపోతున్నాడు, వారి తరపున కూడా ఆయన మిమ్మల్ని ప్రే చేసుకుంటున్నాము మీకు అది చెప్పడానికి వెళ్ళేటట్టు. దానికి వచ్చి మీరు మీ బుర్రది మా బుర్రది అది కాదు, మీ బుర్రది మా బుర్రది కాదు, మీ తాలూకు ఆలోచనది మా ఆలోచనది. అందుకే నేను అంతవరకు వెళ్ళను. ఇగో నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్తున్నాను, నేను ఎవరితోని ఏ విషయాన్ని పోల్చుకోను. ఒకసారి తప్పు జరిగితే ఆ తప్పును మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటున్నాం. ఆ రోజు చంద్రబాబు ఫోటో పెట్టుకొని వెంకటేశ్వర స్వామి దగ్గర వెళ్ళినప్పుడు మంచి కార్యక్రమాన్ని తెలుగుదేశం వాళ్ళు వాదించారు. ఇప్పుడు కూడా అదే వాదించారు వీళ్ళు కూడా. అది తప్పైతే ఇది తప్పే, అది రైటే ఇది రైటే, నేనేం వాదించను. ఇంకోటి చెప్పు. ఓకేనా? ఓకే, బాయ్, సీ యూ.